ఈరోజు వీడియోలో హైదరాబాద్ దమ్ బిర్యానీ ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తానండి. ముందుగా నా ఛానల్ అయిన శృతి ఆర్ఎస్ వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్కిన్లెస్ చికెన్ని కడిగి పెట్టుకోవాలి. చిల్లీస్ కొద్దిగా, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, చికెన్ మసాలా, వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్రని దంచి పౌడర్ని వేయాలండి. ఈ పౌడర్ వేస్తే బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది. కొద్దిగా పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక నిమ్మకాయ. ఇప్పుడు మిక్స్ చేయాలి. నీట్గా ఆ ముక్కలకి మిక్స్ చేశాక ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కొద్దిగా వాటర్, అందులో బిర్యానీ మసాలా వేసుకోవాలి. సాల్ట్ కొద్దిగా వేసుకున్నాక అది బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు అరగంట సేపు నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బిర్యానీ రైస్ని ఉడికించుకోవాలి. ఉడికించినాక వార్చాలి. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఆయిల్లో జీడిపప్పుని వేయించి పెట్టుకోవాలి. అలాగే ఆనియన్స్ని కూడా వేయించి ఒక పక్కన పెట్టేసుకోవాలి. చిల్లీస్ కొద్దిగా వేయించాలి. అందులో బిర్యానీ ఆకు వేయాలి. మనం ఫ్రిడ్జ్లో చికెన్ మిశ్రమాన్ని తీసి కడాయిలో వేయించుకోవాలి. దాన్ని నీట్గా కలిపి బాయిలింగ్ ఒక అరగంట సేపు బాయిలింగ్ చేయాలి. మూత పెట్టి అరగంట సేపు బాయిలింగ్ చేసుకున్నాక ఉడికిందా లేదా చూసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాస్మతి రైస్ని ఈ చికెన్ మిశ్రమంలో ఒక పొరగా వేయాలి. 2 పొరలుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా జీడిపప్పు, ఆనియన్స్, మనకి కలర్ మీ ఇష్టం, నచ్చితే వేసుకోవచ్చు. కలర్ వేసుకున్నాక 2 పొరలుగా ఇలానే వేసి కొద్దిగా నెయ్యి. ఇప్పుడు పైనుంచి కిందికి నీట్గా రైస్ అన్నది విరగకుండా కలుపుకోవాలి. చూసారా రైస్ అన్నది విరగకుండా ఎలా వచ్చిందో. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు హైదరాబాద్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టండి. ఎంతో టేస్టీ బిర్యానీ రెడీ అవుతుంది. మీకు ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.